హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హే జిందగీ ఎపిసోడ్ నెంబర్ 4. కాంతమ్మ ఎందుకో నిర్లిప్తంగా కనిపించడంతో ఆర్ యూ ఓకే అని అడిగాడు అభి. అతని చేతుల మీద చిన్నగా చేతులేసి ఐఎమ్ ఫైన్ అని చిన్నగా నవ్వింది కాంతం. నో, యు ఆర్ నాట్. బట్ నీకెప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నువ్వు షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నాను అని అన్నాడు అభి. థ్యాంక్ యూ. సరే పద, లేట్ అయిపోతుంది, బయలుదేరదాం అంది కాంతమ్మ. కాసేపటికి అభిని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి బయలుదేరిపోయింది కాంతమ్మ. ఇంటికి వెళ్ళిన అభి తన దగ్గర ఉన్న వేరే లాక్తో డోర్ ఓపెన్ చేయబోయాడు. ఈలోగానే డోర్ ఓపెన్ అవడంతో ఎదురుగా నుంచున్న తల్లిని ఆశ్చర్యంగా చూసి, అమ్మా, నువ్వింకా పడుకోలేదా అని అడిగాడు అభి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఎవర్రా అమ్మాయి అని సూటిగా అడిగింది సుధా. మా బాస్ అన్నాడు అభి. కబుర్లాడకు, నీకంటే చిన్నపిల్లలా ఉంది, బాస్ అంట బాసు అని కోపంగా అంది. అబ్బా అమ్మా, నిజంగా ఆవిడ మా బాసే, మా ఫౌండర్ గారి మనవరాలు అని చెప్పాడు అభి. ఆయనకి కొడుకులు లేరా ఏంటి అని అడిగింది సుధా. నాకు తెలీదు, పెదవి విరుస్తూ అన్నాడు అభి. అమ్మాయి చక్కగా ఉందిరా, ఎవరింటికి వెళ్తుందో గాని అదృష్టవంతులు అంది సుధా. ఆ మాటకు మనసులోనే బ్రేక్ డాన్స్ వేసుకుంటూ నిజమే అన్నాడు అభి. అవును, ఆ అమ్మాయి నిన్నెందుకు డ్రాప్ చేసింది, నీ కారేది అని అడిగింది సుధా అనుమానంగా. నా కార్ ట్రబుల్ ఇచ్చింది, పబ్బు దగ్గరే వదిలేశాను, ఇప్పుడు దానికి కూడా ఇంత రాద్ధాంతం చేయాలా అమ్మా అని గారాలి పొత్తు లోపలికి వెళ్ళాడు అభి. మరోవైపు అభిని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళగానే హాల్లో తన కోసమే వెయిట్ చేస్తున్న జయదేవ్ గారిని చూడగానే మనసు చివుక్కుమంది కాంతానికి. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే, సారీ తాతయ్య, ఆఫీస్ పార్టీ కదా, లేట్ అయిపోయింది, మీరెందుకు నా కోసం వెయిట్ చేయడం అని అడిగింది. హ్యాపీ బర్త్డే మై కాంతమ్మ అన్నారు జయదేవ్ కాంతం నుదుటిన ముద్దు పెడుతూ. హో షిట్, ఈరోజు నా బర్త్డేనా, గుర్తే లేదు అని చిన్నగా నవ్వి థ్యాంక్స్ అని చెప్పిన కాంతమ్మ జయదేవ్ ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆమె తల నిమురుతూ, అసలు నీకు నేను సూర్యకాంతం అని పేరెందుకు పెట్టానో ఎప్పుడైనా చెప్పానా అని అడిగారు జయదేవ్. లేదు, చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు అడిగాను, నువ్వెప్పుడూ చెప్పలేదు చిన్నపిల్లలా కంప్లైంట్ చేస్తూ అంది కాంతమ్మ. మీ నాన్నమ్మ పేరు సూర్యకాంతం. తను భౌతికంగా నా దగ్గర నుండి దూరం అయిపోయినప్పుడే నాకు జీవితంలో ఒంటరితనంలోని బాధ తెలిసొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నా జీవితంలోకి సంతోషాలను తీసుకొచ్చింది నువ్వే. అందుకే అమ్మా నాన్న ఎవరూ ఒప్పుకోకపోయినా గొడవాడి మరీ మా ఆవిడ పేరు నీకు పెట్టుకున్నాను. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ నా కాంతానికి ఉన్న అలవాట్లన్నీ నీకు కూడా వచ్చేశాయి. ఈవెన్ మీ జన్మ నక్షత్రాలు కూడా ఒకటే. చిన్నప్పటి నుండి నువ్వు పేరు నచ్చలేదని ఎన్నిసార్లు పేరు మార్చుకుంటానన్నా అందుకే నేను ఒప్పుకోలేదు అన్నారు కాంతం తల నిమురుతూ జయదేవ్. నీకు నాన్నమ్మంటే అంత ప్రేమ తాతయ్య అని అడిగింది కాంతమ్మ. నాకన్నా ఎక్కువ మీ నాన్నమ్మకే నేనంటే ప్రేమ, అందుకే తను చనిపోయి ఇన్నేళ్లైనా నేను తనను మర్చిపోలేకపోతున్నా అని నవ్వుతూ అన్నాడు జయదేవ్. నిజంగా ప్రేమ అంత బాగుంటుందా తాతయ్య అని ఆశ్చర్యంగా అడిగింది కాంతం. బాగుంటుందా ఏంటి, ఎన్ని కష్టాలొచ్చినా మనం ప్రేమించే మనిషి పక్కనున్నప్పుడు అవేవి మనకు పెద్దగా అనిపించవు. సరైన మనిషిని ఎంచుకొని చెయ్యందించు, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అన్నారు జయదేవ్. ఒకవేళ ఆ మనిషి సరిగ్గా లేక మా అమ్మా నాన్నలా విడిపోయి నాకు పుట్టబోయే పిల్లలు మళ్ళీ నాలా ఎవరి ప్రేమకు నొచ్చుకోకపోతే అని బాధ ప్లస్ భయం నిండిన గొంతుతో అడిగింది కాంతం. ఆ మాటకు చిన్నగా నవ్వి, నీకొక నిజం చెప్పనా, నిజంగా మనల్ని ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు ఎప్పుడూ అస్సలు విడిపోరు. ఎలాంటి దూరమైనా వాళ్ళకి భౌతికంగా ఉంటుందేమో కానీ మానసికంగా కాదు. ప్రేమించాక కూడా విడిపోవాలని ఆలోచన వస్తే మాత్రం అది ప్రేమే కాదు అని చెప్పారు జయదేవ్. ఇప్పటి వరకు ఆయన నోటి నుండి ఇలాంటి మాటలు చాలాసార్లు విన్నా సరే ఎప్పుడూ వాటి మీద అంత ఆసక్తి కలగలేదు తనకి. కానీ జీవితంలో మొదటిసారిగా నిజంగా ప్రేమ అంత బాగుంటుందా అనిపిస్తోంది. అదే ఆలోచనలో ఉన్న కాంతాన్ని చూస్తూ, ఇంతకీ ఎవరా అబ్బాయి అని అడిగారు జయదేవ్. అభిషేక్ తాతయ్య అని ఏమరపాటుగా చెప్పేసింది కాంతమ్మ. ఎవరు అని రెట్టించారు జయదేవ్. దాంతో తాను నోరు జారానని అర్థం చేసుకొని తడబడుతూ, అది ఏం లేదు, తను నా ఫ్రెండ్ అని ఏదేదో చెబుతూ అక్కడి నుండి లేచి వెళ్ళబోయింది కాంతమ్మ. దాంతో వెంటనే ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని, నీకు నా దగ్గర దేని గురించైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందనుకుంటున్నాను కాంతం అన్నారు జయదేవ్. దాంతో ఆగిపోయిన కాంతం
కొంచెం అయోమయంగా చూస్తూ, నిజం చెప్పాలంటే నాకేం తెలియడం లేదు తాతయ్య. అది ప్రేమో, ఆకర్షణ కూడా అర్థం కావడం లేదు. అసలు తను సీరియస్‌గా ఉన్నాడా? లేక టీజ్ చేస్తున్నా కూడా తెలియడం లేదు. తనేమీ స్పెషల్ కాదు. నేను కూడా స్పెషల్ కాదు. కానీ నన్ను స్పెషల్‌గా ఫీల్ అయ్యేలా ట్రీట్ చేస్తాడు. తనతో ఉన్న ప్రతి క్షణం బావుంటుంది కానీ, అది ఫ్రెండ్‌షిప్పా లేక ప్రేమ అనేది తెలియడం లేదు అని అంది కాంతమ్మ. నీ ఆలోచనల వరకు వచ్చాడంటే గెట్టోడే మరి. ఎవరా అబ్బాయి? అని అడిగారు జయదేవ్. మన ఆఫీస్‌లోనే వెబ్ డెవలప్‌మెంట్ టీంలో ఉంటాడు అభిషేక్ మహర్షి అంది కాంతమ్మ. ఓ, కానీ బాగా ఆలోచించు బంగారం. లైఫ్‌లో దేన్ని అంత సులువుగా వదులుకోవడం కానీ, తీసుకోవడం కానీ చేయకూడదు. నాకు నీ చాయిస్ మీద నమ్మకం ఉంది అని మనస్ఫూర్తిగా చెప్పారు జయదేవ్. ఆ మాటలు వింటూ సరే అన్నట్లు తలాడించి, పడుకోండి తాతయ్య, లేట్ అవుతుంది అని మందలించి అతన్ని పడుకోబెట్టేసి తన రూమ్కి వెళ్ళింది కాంతం. తర్వాత రోజు ఉదయాన్నే కాంతమ్మ నిద్రలేచేసరికి ఇల్లంతా బొకేలు హడావిడి చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆఫీస్కి రెడీ అయి వెళ్ళింది కాంతం. ప్రియకి తప్ప తన బర్త్డే అని ఆఫీస్లో ఎవరికీ తెలియకపోవడంతో పెద్దగా హడావుడి లేకుండా కామ్గా వెళ్ళి క్యాబిన్లో కూర్చుంది. కానీ ఉదయం లేచిన దగ్గర నుండి తన పేరెంట్స్ ఆ రోజైనా విష్ చేస్తారేమోనని వెయిట్ చేస్తుంటే ఎప్పటికీ కాల్ రాకపోగా ఒక బర్త్డే మెసేజ్ కూడా లేకపోవడంతో చాలా ఏడుపొచ్చేసి తన ఒంటరితనం కాంతమ్మను ఇంకాస్త బాధపెట్టింది. ఇక అక్కడ ఉండలేక ఆఫీస్ని ప్రియాని చూసుకోమని చెప్పి బయటికి వెళ్ళిపోతుంటే, ఓయ్ కాంతమ్మ, ఏంటి నన్ను మిస్ అయ్యావా? చూడలేదని బయటకు వచ్చేసావు? ఉడికిస్తూ అడిగాడు అభి. మామూలు రోజుల్లో అయితే రిటర్న్ కౌంటర్ వేసేది కానీ ఇప్పుడు తనకంత మూడ్ లేకపోవడంతో ఐ విల్ టాక్ టు యూ లేటర్ మిస్టర్ మహర్షి అని క్యాజువల్గా చెప్పి విసవిసా బయటికి వెళ్ళిపోయింది కాంతమ్మ. ఓయ్, నా కాంతమ్మకేమైంది ఈరోజు అని అడిగాడు ప్రియని. నోరు మూసుకొని పని చూసుకో అని చెప్పింది ప్రియ. అడిగిన దాని మాత్రమే సమాధానం చెప్పు. నువ్వు అన్నింటికీ సమాధానాలు చెప్పేసినా నేను వినను. మామూలుగా మాట్లాడతావని చొరకేశాడు అభి. చూడభి, ఈరోజు తన బర్త్డే. కనీసం ఈరోజైనా తనని విసిగించుకో అని కొంచెం సీరియస్గా చెప్పింది ప్రియ. వాట్? ఈరోజు నా కాంతమ్మ బర్త్డేయా అని ఆశ్చర్యపోయాడు అభి. చెప్పాను కదా ఆల్రెడీ, వెళ్ళి నీ పని చూసుకో అంది ప్రియ. నాకు హాఫ్ డే లీవ్ రాసుకో, నేను కాంతమ్మని కలవాలి అని చెప్పి అతను గాబరాగా వెళ్తుంటే ఒక్కసారిగా అభి చెయ్యి పట్టుకుంది ప్రియ. వాట్ అని విసుగ్గా చూశాడు అభి. నీతో కొంచెం మాట్లాడాలి, వచ్చి కూర్చో అంది ప్రియ. ఏంటి అని అడిగాడు అభి. చూడభి, నువ్వు చూస్తున్న లైఫ్ మాత్రమే కాదు తనది. రీసెంట్గా తన ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యింది. వాళ్ళ పేరెంట్స్కి తనకి రిలేషన్స్ కరెక్ట్గా ఉండవు. ఇప్పుడు తనకున్న ప్రాబ్లమ్స్లో నువ్వు మళ్ళీ ఇంకొక ప్రాబ్లంగా తయారవ్వకు. లెట్ హర్ స్టే హ్యాపీ అంది ప్రియ. వాట్? కాంతమ్మకి ఎంగేజ్మెంట్ అయిందా అని ఆశ్చర్యంగా అడిగాడు అభి. హా, ఈ ఆఫీస్కి రాకముందు లండన్లో అని చెప్పింది ప్రియ. ఎందుకు బ్రేక్ అయింది అని అడిగాడు అభి. అది నాకు తెలీదు, బట్ ఎన్ని రోజులు నువ్వు తన వెనక పడుతుంటే అది సరదాగా ఏమో అనుకున్నాను. కానీ నువ్వు తన మీద చాలా సీరియస్గా హోప్స్ పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఇదంతా చెబుతున్నాను అంది ప్రియా. హోప్సా? వాట్ డిస్గస్టింగ్ ప్రియా. ఎవరైనా ప్రేమని ఇవ్వగలం, అంతేగాని డిమాండ్ చేయలేం కదా. ఐ లవ్ హర్. తనకి నా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తాను. అంతేగాని నేనెప్పుడూ తనను నన్నే ప్రేమించమని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికీ అంతే. ఐ రెస్పెక్ట్ హర్ డెసిషన్ అని సూటిగా చెప్పాడు అభి. ఐ థింక్ షీ నీడ్స్ యువర్ లవ్ అభి అంది ప్రియా. ఎప్పుడు తను ఎడ్డమంటే తెడ్డమనే ప్రియా ఈరోజు కొత్తగా మాట్లాడేసరికి ఆశ్చర్యంగా చూశాడు అభి. తను నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి. వాళ్ళ తాతగారి దగ్గర మా నాన్నగారు వర్క్ చేసేవారు. అయినా అదెప్పుడు నన్ను పనిదానిలా ట్రీట్ చేయలేదు అభి. నన్ను ఒక ఫ్రెండ్గానే ట్రీట్ చేసింది. నాతో కలిసి అన్ని సంతోషాలు బాధలు పంచుకుంది. చిన్నప్పటి నుండి తన ఒంటరితనాన్ని చాలా దగ్గరగా చూశాను అభి. ఎంత మనం ఫ్రెండ్స్ అయినా తన లైఫ్ నుండి ఆ పెయిన్ని కొంతసేపు టెంపరీగా దూరం చేయగలమేమో కానీ పర్మనెంట్గా పోవాలంటే మాత్రం అది తన లైఫ్ పార్ట్నర్ మాత్రమే చేయగలడు. వాళ్ళ పేరెంట్స్ 6 months బ్యాక్ ఫోన్ చేస్తే ప్రేమతో చేశారని ఎగురుకుంటూ లండన్ వరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక తనకి పెళ్లి చేసి ఉన్న బాధ్యత తీర్చేసుకోవాలి అనుకుంటున్నారని తెలిసి నాకు ఫోన్ చేసి ఏడ్చింది. ఎంత బాధేసిందో నాకు. సరే, తన పెళ్ళైతే తనకి ఒంటరితనం కాస్త తగ్గుతుందని నేను కూడా బలవంతంగా పెళ్లి కొప్పించాను. కానీ అక్కడేమైందో తెలీదు. ఎంగేజ్మెంట్ జరిగిన 2-3 డేస్కే బ్రేక్ అయింది. వాళ్ళ పేరెంట్స్ తనను చాలా మాటలని ఇండియా పంపించేశారు. అలా బాధలో ఉన్నప్పుడే మా ఫ్రెండ్ పెళ్ళికి తీసుకొచ్చాను. జస్ట్ కొంచెం ప్లేస్ చేంజ్ అవుతుందిలే అని.
కోర్స్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. అక్కడికి వచ్చాక నీ పరిచయం తనలో మార్పు తీసుకొచ్చింది. ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన విషయం ఆల్మోస్ట్ మర్చిపోయింది. నార్మల్గా ఉంటుంది. బట్ అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్పా లేక లవ్వా? ఈ ప్రశ్నకు నాకు సమాధానం అక్కర్లేదు అభి. బట్ మీకు తెలిస్తే చాలు. ఫ్రెండ్షిప్ అయితే జీవితాంతం తనకి ఇలానే ఒక మంచి ఫ్రెండ్గా ఉండు. కాకపోతే మీ కొత్త జీవితానికి కావలసిన నిర్ణయాలు తీసుకోండి. ఆలస్యం అమృతం విషం. ఓకేనా? అంది ప్రియా. తను చెప్పిన మాటలన్నీ క్లియర్గా విని థ్యాంక్స్ ప్రియా అని మనస్ఫూర్తిగా చెప్పాడు అభి. థ్యాంక్స్ ఫర్ వాట్ అని ఆశ్చర్యంగా అడిగింది ప్రియా. నా కాంతమ్మని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నందుకు. సెప్టిక్ ట్యాంక్ నెంబర్ ఇచ్చామని నీ మీద కాస్త కోపం ఉండేది. బట్ నా ఏ సబ్ చూడదో, లెట్స్ బీ ఫ్రెండ్స్ అన్నాడు అభి షేక్ హ్యాండ్ ఇచ్చి. హహా, నీ కాంతమ్మ అని కళ్ళెగరేస్తూ అడిగింది ప్రియా. హా, నా కాంతమ్మ, అభీస్ కాంతమ్మ ఫర్ ఎవర్ అన్నాడు అభి. సరిసర్లే, వెళ్ళు నీ కాంతమ్మ దగ్గరికి అని నవ్వుతూ అంది ప్రియా. ఇంతకీ ఎక్కడుంది నా కాంతమ్మ అని అడిగాడు అభి. జూబ్లీ హిల్స్ 3rd లైన్లో బేకర్స్ డౌన్. తన చిన్నప్పటి నుండి ప్రతి బర్త్డేకి అక్కడికే వెళ్తుంది. వాళ్ళమ్మ నాన్నతో కలిసి ఎప్పుడో చిన్నప్పుడు ఒక బర్త్డేకి వెళ్ళింది. అందుకే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్తుంది ప్రతి పుట్టినరోజు అని చెప్పింది ప్రియా. బయటికి స్టబర్న్గా కనిపించే మనుషుల్లో కూడా వాళ్ళు బయట పెట్టలేని ఎమోషన్స్ ఉంటాయని కాంతమ్మ గురించి తెలుస్తున్న కొద్దీ అర్థమైంది అభికి. ఓకే, ఐ విల్ మీట్ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు అభి కార్ తీసుకొని. ప్రియా చెప్పిన కాఫీ షాప్కి వెళ్ళేసరికి మూలగా కూర్చొని బుక్ చదువుకుంటూ కనిపించింది కాంతమ్మ. తను ఆర్డర్ చేసి వెళ్ళి కాంతమ్మ ముందు కూర్చున్నాడు అభి. కళ్ళు పైకెత్తే అభిని చూసి నువ్వేంటిక్కడా అని ఆశ్చర్యంగా అడిగింది కాంతమ్మ. నీ బర్త్డే అని నాకు చెప్పలేదేంటి అని అడిగాడు అభి. అదేమైనా గాంధీ జయంతా అందరికీ చెప్పుకోవడానికి అని నవ్వుతూ అంది కాంతమ్మ. అంతకంటే ఎక్కువే నాకు అని సూటిగా చెప్పాడు అభి. ఎంతకీ ఆఫీస్కి లీవ్ పెట్టావా అని అడిగింది కాంతం. బోర్ కొట్టేసింది నువ్వు లేకుండా ఆఫీస్లో ఉండాలంటే అన్నాడు గారాలు పోతూ. ఇడియట్ అని చిన్నగా కసిరింది. ఏంటో నువ్వు ఈడియట్ అన్నా కూడా ఐ లవ్ యూ లాగే వినిపిస్తుంది నాకు అని అన్నాడు అభి. అయితే వెళ్ళి ఇయర్ స్పెషలిస్ట్కి చూపించుకో అంది కాంతమ్మ. హే, నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదు. నీ మీద ఆ మీనాక్షిని సెట్ చేసుకుని ఉంటే చాలా బెటర్ అని అన్నాడు అభి. ఎవరా మీనాక్షి అని అడిగింది కాంతం అయోమయంగా. నా ఫస్ట్ లవ్. ఓ మై గాడ్, తన పేరులాగానే ఎంత పెద్ద పెద్ద కళ్ళుండేవో తెలుసా? చాలా పెద్ద జడ, అటు ఇటు ఊపుతూ నడుస్తుంటే గుండె గల్లు మనేది, తెల్లగా పాలుగారుతున్నట్లుండేది అని అభి అంటూ ఉండగానే కాంతమ్మ ముఖ కవళికలు మారడం గమనించి నవ్వుకుంటూ ఆమెను ఇంకాస్త ఉడికించాడు అభి. మీనాక్షి పేరు చండాలంగా ఉంది అంది కాంతమ్మ. అమ్మాయి అద్భుతంగా ఉంటుంది అన్నాడు అభి. అయితే వెళ్ళి తనతో తిరుగు, నాకెందుకు చెప్తున్నావు అని ఉక్రోషంగా అడిగింది కాంతమ్మ. అన్నీ బావుంటే ఇప్పుడెందుకు చెప్పుకోవడం అన్నాడు నిష్ఠూరంగా. అబ్బో, అంత బాధేంటో నీకు అని వెటకారంగా అడిగింది కాంతం. నా ప్రేమకి ఒక విలన్ ఏడ్చాడు అభి మొహం వెగటుగా పెట్టుకొని అన్నాడు. ఎవరు? చెంప కింద చెయ్యి పెట్టుకొని మరీ అడిగింది కాంతమ్మ. వాళ్ళ ఆయన అని చెబుతూనే గట్టిగా నవ్వేశాడు అభి. వాట్? అర్థం కాలేదు నాకు అని అయోమయంగా అంది కాంతమ్మ. మీనాక్షి మా ట్యూషన్ టీచర్ అని నవ్వుతూ చెప్పాడు అభి. అభి నవ్వుని మురిపంగా చూస్తూ విల్ యూ జస్ట్ షడప్ అని కాంతం నవ్వుతూ అంది. అంతలోనే అభి ఆర్డర్ చేసిన కప్ కేక్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు వెయిటర్. హ్యాపీ బర్త్డే మై డియర్ ఫ్యూచర్ వైఫ్ అని అన్నాడు అభి. అది చూడగానే తన కళ్ళలో నీళ్లు అలుముకుంటుంటే అభి, అది ఈ కేక్ అని ఏదో మాట్లాడబోతుంటే కాంతమ్మ ఫోన్ రింగ్ అయింది. వెంటనే స్క్రీన్ వైపు చూసి డిస్ప్లేపై కనిపించిన పేరును చూసి విరాట్ అని ఆశ్చర్యంగా అంటూ కాల్ లిఫ్ట్ చేసింది కాంతమ్మ. అటువైపు నుండి హలో మిస్, హౌ ఆర్ యూ అన్నాడు విరాట్. ఐఎమ్ గుడ్, మీరు ఫార్మల్గా విష్ చేసింది. అతను తనెందుకు ఫోన్ చేశాడో అని ఒక పక్క ఆలోచిస్తూనే. బావున్నాను, ఫ్రీగా ఉన్నావా? కుడ్ వి జస్ట్ టాక్ అన్నాడు విరాట్. నో విరాట్ గారు, ఐఎమ్ ఆక్యుపైడ్, మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ కట్టేసి పక్కన పెట్టేసింది. ఈ విరాట్ ఎంగేజ్మెంట్ కాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఏం మాట్లాడాలి నాతో అని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న అభి వైపే చూసింది. రాకాసి దెయ్యం అన్నాడు ఉక్రోషంగా అభి. ఏమైంది అని అడిగింది ఆశ్చర్యంగా. కేక్ తెప్పిస్తే కట్ చేయడం మానేసి ఫోన్లో మాట్లాడుకుంటావా?
ఉడుక్కుంటూ అడిగాడు అబ్బి. చూడదో, కూర్చో, కట్ చేస్తాను అంది కాంతమ్మ. నైఫ్ చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకొని దేవుడిని తలుచుకుంటుంటే తనను చూసి చిన్నగా నవ్వి, మే యువర్ ఆల్ డ్రీమ్స్ ఫుల్ఫిల్డ్, జీసస్ రేంజ్లో అభయం ఇచ్చాడు అభి. థ్యాంక్స్ మిస్టర్ మహర్షి అని కేక్ వైపు చూసి అభి వైపు చిరుకోపంగా చూసింది కాంతమ్మ. అరే, ఏంటా చూపు? చంటి పిల్లాడిని చంపేస్తావా ఏంటి? నేను బడ్జెట్ ప్లానింగ్లో ఉన్నాను. సో మనం సరదాలు కట్ చేయాల్సిందే బేబీ. ఆల్రెడీ బంటి క్యూటీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేస్తున్నాను లాస్ట్ మంత్ నుంచే. అందుకే నీకు ఇంత చిన్న కేక్ మాత్రమే ఇచ్చాను అన్నాడు అభి. ఆ మాటలకు కాంతమ్మ ఒక కనుబొమ్మ పైకి లేపి చూస్తుంటే, మీరు నాకు ఇచ్చే జీతం 1,50,000. మొన్నటి వరకు అంటే సింగిల్ సింతకాయని కాబట్టి సరిపోయేది, కానీ ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్ అబ్బా. నాకేం సరిపోతాయి అవి? నా పిల్లలు మంచి స్కూల్కి వెళ్ళాలి, మనం మంచి ఇల్లు కొనుక్కోవాలి, హ్యాపీగా బతకాలి, మన ఫ్యూచర్కి సరిపడే డబ్బు ఉండాలి. ఇన్ని కష్టాల్లో నాకు రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు తెలుసా అని అన్నాడు అభి. అదంతా సరే, ఇంతకీ బంటి క్యూటీ ఎవరు అని ఆశ్చర్యంగా అడిగింది కాంతమ్మ. మనకి పుట్టబోయే పిల్లలు నవ్వుతూ చెప్పాడు అభి. వాళ్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తున్నావా ఆశ్చర్యంగా అడిగింది. హా, వాళ్ళ కోసం మాత్రమే కాదు, మన కోసం కూడా. సో నా జీతంలో నాకు మిగిలేది 10,000 మాత్రమే అని పెదవి విరుస్తూ అన్నాడు. వేషాలు వేయుకు అని కోపంగా చెప్పింది కాంతమ్మ. నమ్మవా అని అడిగాడు అభి. అస్సలు నమ్మను. నువ్వు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తావు, ఈడియట్వి అంది కాంతమ్మ. మంచితనానికి ఇవి రోజులు కావని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు అన్నాడు అభి. ఆ తర్వాత కేక్ పీస్ కట్ చేసి అభికి పెట్టి, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు అని అడిగింది కాంతం. నీ బర్త్డే రోజు ఒంటరిగా ఉండడం నచ్చలేదు నాకు, అందుకే వచ్చేశా 2 ముక్కల్లో చెప్పేశాడు అభి. ఓ ఓకే కూల్ అంది కాంతమ్మ. ఏంటి కూల్, అంతేనా అన్నాడు నీరసంగా. ఇంకేం కావాలి నీకు అని నవ్వుతూ అడిగింది కాంతం. నేను అడిగేవి నువ్వు అప్పుడే ఇవ్వలేవు, కానీ అట్లీస్ట్ నాకు ట్రీట్ అయినా ఇవ్వవా ఏంటి అని అడిగాడు అభి. ట్రీటా అని ఆలోచించి, మా ఇంటికి తీసుకెళ్తాను, వస్తావా అని అడిగింది కాంతమ్మ. ఓకే అన్నాడు అభి భుజాలెగరేస్తూ. మా తాతయ్య ఇంట్లోనే ఉంటారు తెలుసా అంది కాంతం. హా, అయితే అన్నాడు అభి. ఓ హలో మిస్టర్ మహర్షి, అతను మన కంపెనీకి ఫౌండర్. నువ్విలా నన్ను ప్రేమిస్తున్నావని నా వెనక పడుతున్నావని తెలిస్తే నీకు ఉద్యోగం పీకించేసి ఇంకెక్కడా ఉద్యోగం రాకుండా చేయగలరు తెలుసా అంది. సి మిస్ కాంతమ్మ, అలాగే అని ఎందుకు అనుకోవాలి? ఏమో, నేను నచ్చేసి నిన్నిచ్చి నాకు పెళ్లి చేసేసి తన మనవడిగా ప్రకటించుకోవచ్చు కదా అన్నాడు అభి. హా, నువ్వొక పెద్ద రాకుమారుడి మరి అంది వెటకారంగా కాంతమ్మ. నేను రాకుమారుడు కాకపోవచ్చు, బట్ నువ్వు నా రాణివే, నా లైఫ్ కాంతమ్మ. ఐ లవ్ యూ సో మచ్. ఇంకెప్పుడు నీకెవ్వరూ లేరు అని మాత్రం అనుకోకు అన్నాడు అభి. సో నేను ఒంటరిగా ఉన్నానని వచ్చావన్నమాట, నా మీద ప్రేమతో కాదు ఉక్రోషంగా అంది కాంతమ్మ. నువ్వు ఒంటరిగా ఉన్నావని రాలేదు, ఒంటరిగా ఉండకూడదు అని వచ్చాను. అవన్నీ నీకు అర్థం కావులే, బిజినెస్ అంత సులువు కాదు ప్రేమంటే అని కన్నుగిట్టుతూ అన్నాడు అభి. ఉద్ధరించావులే నవ్వుతూ అంది కాంతం. వెళ్దాం పద, అసలే మా తాతగారిని కాకా పట్టాలి అన్నాడు అభి. తాతగారా? ఆయన ముందు కూడా ఇలానే మాట్లాడతావా అంది వెటకారంగా. మాటలేంటి, కావాలంటే నీ చెయ్యి పట్టుకునే కూర్చుంటాను అన్నాడు అభి. ఛా, అంతొద్దు. ముందు ప్రగల్భాలు పలికేసి తర్వాత కుదరదు అంటే నాతో నడవదు సార్ అంది కాంతం. సరే, బెట్ట వేసుకుందాం. నేను ఇప్పటిని మళ్ళీ మీ ఇల్లు దాటి బయటికి వచ్చేంత వరకు నీ చెయ్యి వదలను, మీ తాతగారి ముందు కూడా సీరియస్గా అన్నాడు అభి. సరే బెట్, ఓడిపోతే ఏం చేస్తావు కళ్ళెగరేస్తూ అడిగింది కాంతం. నువ్వేం చెప్తే అదే అన్నాడు అభి. మాట తప్పకూడదు అనుమానంగా చూస్తూ చెప్పింది కాంతం. ప్రామిస్. మరి గెలిస్తే అన్నాడు అభి. గెలిస్తే ఏమో, నీకు మంచి గిఫ్ట్ కొనిస్తానులే అంది కాంతం. దాంతో వెంటనే ఆమె నడుము చుట్టూ చెయ్యేసి, ముద్దిస్తావా అని అడిగాడు ముద్దుగా. దాంతో అభి మూతి మీద ఒక్కటేసి, చంపేస్తాను అంది కోపంగా. చి, ఒక ముద్దు లేదు ముచ్చటా లేదు అని గుర్రును చూస్తూ వెళ్ళి కారులో కూర్చున్నాడు అభి. నేను నీ కారులో వెళ్ళాలనుకుంటున్నాను అని బ్యానెట్కు ఆనుకుంటూ చెప్పింది కాంతం. నువ్వు నా కారులో వస్తావా అని ఆశ్చర్యంగా అడిగాడు అభి. ఏ, నీ కారు రేంజ్కి నేను సరిపోనా అని వెటకారంగా అంది కాంతం. ఆహా, ఆ కారు ఈ అబ్బాయి అన్నీ నీవే,
నీకు నచ్చినట్లు వాడుకో అన్నాడు అభి. ఈ అధిక ప్రసంగాలు మా తాతగారి దగ్గర చెయ్యకు అభి అంది అతని షర్టు మీద పడిన డస్టును దులుపుతూ. బావుంది కాంతమ్మ. ఇలా నువ్వు నేను ఇంత దగ్గరగా ఉండిపోతాం కదా, ఎప్పటికీ ఇలాగే అని అన్నాడు అభి. వెంటనే అతన్ని వెనక్కి తోస్తూ పద లేటవుతుంది అని డ్రైవింగ్ సీట్లోకి నెట్టింది అతన్ని. ఇంతలో నీడ్ టు టాక్ అని వాళ్ళ ఫాదర్ నుండి మెసేజ్ రావడంతో అది చూసి ఆలోచనలో పడింది కాంతం. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హే జిందగీ సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.